కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 11 గాను, రాజపూజ్యము 4, అవమానము 7 గాను కనబడుతుంది. గురుని యొక్క సంచారం చాలా విశేషమైనటువంటి సానుకూల అంశమే అయినప్పటికీ కొంత అతిచార దోషం కూడా ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రతికూల. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఎందులో డబ్బులు పెట్టినా లాభాన్ని గడిస్తారు. అనాయాసంగా కార్యాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. అంతే సమానంగా నరఘోషని, దృష్టి దోషాన్ని వెంట తెచ్చుకుంటారు. ఈరోజు ఆనందంగా ఉన్నాము అంటే తర్వాత రోజు తలనొప్పితో పడుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవారు, ఏ పనైనా గుంభనంగా చేయడం, అతిగా ప్రచారం చెయ్యరాదు అని చెప్పేవారు. ఎందుకు చెప్పేవారు అంటే, ఏ దృష్టి దోషము ఎక్కడ మనకు తగులుతుందో తెలియదు. పని అయిన తర్వాత విజయాన్ని పంచుకోవడము ఒక విషయము, పనికి ముందు ఆర్భాటం చేయడం ఒక విషయం. ఆ పనికి ముందు ఆర్భాటము దృష్టి దోషం తగిలితే పని యొక్క ఫలితములో దాని ప్రభావం ఏర్పడుతుంది. అందుకని గుంభనముగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. సంవత్సరం ఈ రాశి వారు మీ ఆలోచనలకి, మీ ప్రణాళికలకి, మీ సలహాలకి సమాజంలో చాలా విలువ పెరుగుతుంది. కాబట్టి మీరిచ్చే నిర్ణయాలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరిచ్చే సలహాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మెలకువతో ఇవ్వాలి. వీళ్ళు నా మాట వింటున్నారు కదా అని ఏది పడితే అది ఇవ్వడానికి మీకు అవకాశం లేదు. ఎందుకంటే చాలా విశేష ప్రభావాన్ని ఈ రాశి వారు ఈ సంవత్సరం సమాజంలోకి అందించగలుగుతారు. ఆ సమర్థత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఈ రాశిలో చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నము సూచితము ఫలితము సానుకూలంగా ఉంటుంది. పదోన్నతిని కాంక్షించేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రొఫెషనల్ రంగంలో విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు విజయాన్ని సాధించగలుగుతారు. ఒక సత్కార్యము, మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి ద్విగుణీకృతమైనటువంటి లాభాలతో మళ్ళీ మీకు రావడము, అనాలోచితమైనటువంటి, అనాయాచితమైనటువంటి ధన వ్యయాన్ని మీరు చేయడము చూపుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించేటప్పుడు, కొంచెం మీరు ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి, జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పని. ఈ పనే కదా చేసేద్దామని ప్రారంభించడం, అది మీరు అనుకున్న దానికంటే 2 వ్యయం అధికం అవ్వడం, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సిందిగా ప్రారంభం. స్థిరాస్తి వ్యాపారాలలో ఉండేటువంటి వారికి చాలా లాభదాయకమైనటువంటి సంవత్సరము. మీ స్థలాలలో, మీ వ్యాపారంలో ఇప్పటిదాకా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కలిగి మీరు ఏదైతే వెనకపడుతున్నారో వాటిని అన్నింటినీ ఈ సంవత్సరము మీరు అధిగమించగలుగుతారు, లాభాలను పొందగలుగుతారు. కుటుంబముతో, కుటుంబ వ్యవహారములలో చాలా ఉన్నతమైనటువంటి విజయాన్ని, సంతానమూలకమైనటువంటి గౌరవాన్ని మీరు పొందుతారు. సంతానమూలకమైనటువంటి గౌరవము, సంతోషం, ఆ ఉన్నత స్థితిని మీరు ఈ సంవత్సరం పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి కాస్త వాళ్ళకి సంయమనం పాటించవలసినటువంటిది. తర్వాత పని ఒత్తిడి తీవ్రమైపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా. రాజకీయ నాయకులకు పదవులు అలంకరిస్తారు. చాలా కాలం నుంచి మిమ్మల్ని పక్కన పెట్టి మీ శత్రువులని ఆదరిస్తున్నటువంటి అధిష్టానము మీ గౌరవాన్ని గుర్తిస్తుంది. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థిక పరంగా ఏ లోటు లేకుండా సాగుతుంది. కొత్త అవకాశాలు మరిన్ని వచ్చేస్తాయని చెప్పకపోయినా మీ నిత్య జీవితానికి ఏ లోటు లేకుండా సవ్యంగా, సానుకూలంగా సాగుతుంది. లోహ వ్యాపారులకి, కాంట్రాక్టులో ఉన్నటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి బకాయిలు వసూలవుతాయి. వ్యవసాయదారులకు చాలా సానుకూలమైనటువంటి సమయంగా ఉంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. విద్యార్థులకి మెరుగైనటువంటి జ్ఞాపక శక్తి కలుగుతుంది ఈ సంవత్సరం. రుణ విముక్తులు అవుతారు. వర్షాలు సకాలంలో పడటం వలన వ్యవసాయదారులు కూడా రుణ విముక్తులయ్యేందుకు అవకాశం.
ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారాలు, ప్రతి శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకోండి. నెలలో ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకొని వడమాల వేయించండి. విశేషమైనటువంటి నవగ్రహ హోమ సహితముగా లక్ష్మీ గణపతి సంపుటితోటి లక్ష్మీ గణపతిని కూడా కూడుకున్నటువంటి చండీ హోమాన్ని సంవత్సరంలో 2 పర్యాయాలు చేయించండి, లేదా ఎక్కడ జరిగితే అక్కడ భాగస్వామ్యం తీసుకోండి. ఈ సంవత్సరము లక్ష్మీ గణపతి అనుగ్రహం ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి సానుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఆంజనేయ స్వామి వారిని, లక్ష్మీ గణపతిని విడిచిపెట్టకండి.